నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో కడప జిల్లా బద్వేలు వాసి వెంకట సుబ్బయ్య గారు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే ఆ యొక్క చనిపోయిన వెంకట సుబ్బయ్య గారి యొక్క మృతదేహం ఇండియాకి అయితే పంపించారనమాట. వివరాల్లోకి వెళితే కువైట్లో కడప జిల్లా బద్వేలు పట్టణవాసి రామబోయిన వెంకట సుబ్బయ్య 54 సంవత్సరాలు బిల్డింగ్ పైనుంచి పడి మృతి చెందాడని చెప్పేసి జలకర మురళీరాయలు గారికి తెలియజేయడం జరిగింది. అన్ని విధాలుగా సహకరించి మృతదేహాన్ని ఇండియాకు పంపించానని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదికగా అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అలాగే కువైట్లోని వఫ్రా ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ లక్నో ప్రాంతానికి చెందిన నంకు అనే వ్యక్తి గుండెపోటుతో మరణించడంతో ఆ వ్యక్తి యొక్క కువైటీకి ఫోన్ చేసి విషయం తెలపడంతో అన్ని విధాలుగా సహకరించి ఆ మృతదేహాన్ని కూడా నిన్నటి రోజున ఇండియాకు పంపించి ఈ రెండు కుటుంబాలకు చివరి చూపు చూపించే భాగ్యాన్ని కల్పించిన ఆ దేవదేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పేసి కువైట్ ప్రభుత్వ అధికారులు మరియు అలాగే మన ఎంబసీ అధికారుల సహాయంతో వారికి అన్ని విధాలుగా సహకరించి వాళ్ళను రెండు మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఇండియాకు పంపించాలని చెప్పేసి జలకర మురళీరాయలు గారు అయితే కానీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండండి. భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ, డెలివరీ రంగ కార్మికులు కానీ, బయట ల్యాండ్రీలలో కానీ, ఎక్కడైనా కంపెనీలలో పనిచేసేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. రోడ్డు దాటే భారతీయులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కానీ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే కానీ మన ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు వెంకట సుబ్బయ్య గారు 54 సంవత్సరాలు బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోయారనమాట. అలాగే ముందుగా కుటుంబ సభ్యులు మనకు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లయితే తెలిపారనమాట. కానీ బిల్డింగ్ పై నుంచి కింద పడి ఆయన చనిపోయాడనమాట. కాబట్టి బిల్డింగ్ల దగ్గర పెద్ద పెద్ద పై అంతస్తుల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.